ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రాసుల వారు ఏ దైవాన్ని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు నిజ ఆషాఢ శుద్ధ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం నూతన వస్త్రధారణకి, అలాగే నూతన వస్తు కొనుగోలుకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలకి ఈ శుక్రవారం చాలా శ్రేయస్కరం. ఈ రోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, గోదానం, అలాగే గోదావరి పుష్కర స్నానం శుక్రుడి ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. జాతకరీత్యా శుక్రగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ చర్యలు బాగా ఉపకరిస్తాయి. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, గ్రహశాంతిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, రవి బుధుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, గురు శుక్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో. ఇది గ్రహమాలికా యోగాన్ని కూడా కలిగిస్తుంది. అయితే గ్రహాలన్నీ కూడా కుజ శనుల మధ్యలో ఉండటం, అలాగే చంద్రుడి యొక్క స్థితి శని రాహువుల మధ్యలో ఉండటం ఇది శాంతికి తప్పనిసరి ఈరోజు పుట్టేటువంటి వారికి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కఠిన బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా విలువైనటువంటి ఆలోచనలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు సంభాషణల ద్వారా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని తొలగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. గౌరవ మర్యాదల్ని పెంపొందింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాలు సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైన మార్పులు అభివృద్ధి పదంగా వ్యాపారంలో కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. గృహ విషయాల్లో కూడా ఆధిక్యతను పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి వ్యవహారాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో బలం తక్కువైనప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సత్తువ చాటగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా అకారణ భయాలు దూరమవుతాయి. ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన వీడిపోతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది.
గోదావరి పుష్కరాలు సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి, మానసిక వేదనలు వీడిపోతాయి, వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, గృహ సంబంధిత కార్యక్రమాలు చిరు సమస్యలు లేకపోలేదు. ఆకస్మిక ధనాగమనం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. అభిప్రాయ భేదాలు వృత్తిరీత్యా ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తని తెచ్చిపెడుతుంది. గోదావరి పుష్కరాలు సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, మానసిక రుగ్మతలు పెరుగుతాయి, అభిప్రాయ భేదాలు కూడా తారసపడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక ప్రతిబంధకాలని తొలగించుకోలేకపోతారు, కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది, ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా పొరపాట్లు దూరమవుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, వివేకవంతమైన ఆలోచనలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. పరమ పవిత్రమైనటువంటి జలాలతో భారతదేశాన్నంతటినీ కూడా సుసంపన్నం చేసి కొన్ని కోట్ల మంది తరించడానికి సోపానం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ నదీ వ్యవస్థ. అటువంటి అద్భుతమైనటువంటి నదులలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో దిగుణీకృతమైనటువంటి శక్తిని, చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. దాన్ని ఋషులు దర్శనం చేశారు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి ప్రవాహం కలిగినటువంటిది గోదావరి నది. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం ఆచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే.
అందుకే మంగళోత్సంగా అనేటటువంటి పేరు ఒక్క గోదావరికి మాత్రమే అన్వయమవుతుంది. అటువంటి గోదావరికే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతి ఉన్నది. దానిని తీర్థాల మొండి అని తెలుగు భాషకి సంబంధించినటువంటి ఒక బిరుదునామంతో పిలుస్తారు. ఎందుచేత అంటే కోటిపల్లి దగ్గర నుంచి గోదావరి సాగర సంగమం చెందే వరకు, అలాగే ఇంజరం దగ్గర నుంచి సాగర సంగమం చెందే వరకు మధ్యలో ఉండేటటువంటి తీర్థములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయి. తీర్థము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ వేదంలో ఒక విషయం చెప్తారు. అంగిరసాది మహర్షులు భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకపయనం చేస్తూ నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. అలాగే ఆపాపాయ విధా విహర్త్రికి అంటాడు. ఆపాపాయ విధా విహర్త్రికి అన్న మాటకు అర్థం ఏంటంటే తాపత్రయములు 3 ఉంటాయి. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము అని. ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనేటటువంటి తాపములు ఏవి ఉంటాయో అటువంటి 3 రకములైనటువంటి తాపములను చల్లార్చగలిగినటువంటి శక్తి కేవలము పరబ్రహ్మమునందు మాత్రమే అన్వయం. అటువంటి పరబ్రహ్మమునకు గోదావరికి అభేదం. గోదావరిని ప్రవాహం, గోదావరి నదీ జలాలకు ఉండేటటువంటి వైశిష్ట్యం కేవలం పైన దాహార్తిని తీర్చడం, పంటలు పండించడమే కాదు, లోపల సామాన్యమైనటువంటి వ్యక్తి నేత్రములకు గోచరము కానటువంటి అపారమైన దివ్యశక్తి ఎంతగా నిక్షేపింపబడి ఉన్నదో ఋషి దర్శనంతో శ్రీనాథ మహాకవి మనకి అందించినటువంటి మాట. అసలు గోదావరి నది దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదన్నాడు ఆయన. గోదావరిలో స్నానం కూడా చెయ్యక్కర్లేదు. గోదావరి 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 అనుచు నిన్ను స్తుతించిన మానవులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యశుభంబుల్ అన్నాడు. గంగానదిని 3 మాటలు ప్రతిరోజు గంగానది 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 అని స్మరించినట్టే నిద్ర లేవగానే 3 మాటలు గోదావరి 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 అనుచు పలుకు పుణ్యాత్ములకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యసుఖంబుల్. 3 మాటలు గోదావరి నదిని తలుచుకుని పైకి అంటే చాలు ఆ గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఎవరున్నదో ఆ తల్లి సమస్తమైనటువంటి శుభములు వనగూరేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి గోదావరి ప్రవాహం. అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. శరీరంతో వచ్చాడు కాబట్టి ఇదే చిట్ట చివరి జన్మ. వేరొకసారి జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి శక్తి అంతర్లీనంగా తన ప్రవాహంలో ఇమర్చుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి జలములు కలిగినది గోదావరి ప్రవాహం. అందుకే పుష్కర సమయంలో భూమిని దానం చేయడం, గోదానం, ఎద్దుని దానం చేయడం, నాగలి దానం చేయడం, ధనం, ధాన్యం, శాకం అంటే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ, అలాగే వస్త్రద్వయం, అలాగే పళ్ళు, శయనం అంటే పడుకోవడానికి కావలసినటువంటి మంచం, చందనం, ఉత్తముడైనటువంటి వ్యక్తి లభించినప్పుడు చక్కగా ఇంట్లో చందనం తీసి ఆ చందనాన్ని పట్టుకెళ్ళి గోదావరి నది తీరంలో ఒక విద్వాంసుడి యొక్క చేతికి చందనాన్ని అలదడం కూడా చాలా చాలా గొప్ప విశేషంగా గుర్తెరగాలి. ఇలా
మనందరం కూడా పుష్కరాలలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి, ఏవి విహిత కర్మలో వాటిని ఆచరించి, ఏవి నిషిద్ధ కర్మలో వాటిని ఆచరించకుండా ఈ పుష్కర కాలాన్నంతటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులము కావాలని, అలా మనందరం ఆ నదీ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహానికి పాత్రులం అయ్యేటట్టుగా ప్రవర్తించడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఆ తల్లి తన యొక్క దివ్యశక్తి చేత అనుగ్రహించుగాక. ఓం శ్రీ మహాదేవ్యై నమః. ఓం శ్రీకర్యై నమః. ఓం శ్రీ పరిగ్రహాయై నమః. ఓం శ్రీ గౌతమ్యై నమః. ఓం శ్రీ భవాన్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జయాన్వితాయై నమః. ఓం శ్రీ సాంకర్యై నమః. ఓం శ్రీ శివాయై నమః. ఓం శ్రీ దురంధరాయై నమః. ఓం శ్రీ దుర్గాయై నమః. ఓం శ్రీ పదాంభోజాయై నమః. ఓం శ్రీమత్త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ కాళ్యై నమః. ఓం శ్రీ ప్రదాయై నమః. ఓం శ్రీ మదిందిరాయై నమః. ఓం శ్రీ చక్రధారిణ్యై నమః. ఓం శ్రీ బలాయై నమః. ఓం శ్రీ పరమేశ్వర్యై నమః. ఓం శ్రీ చక్రరాజనిలయాయై నమః. ఓం శ్రీ కర్ణాయై నమః. ఓం శ్రీ పతివ్రతాయై నమః. ఓం శ్రీ గోదావర్యై నమః. ఓం శ్రీ మదనంత ఫలదాయిన్యై నమః. ఓం శ్రీ బీజాయై నమః. ఓం శ్రీ కరావర్త్యాయై నమః. ఓం శ్రీ జయాయై నమః. ఓం శ్రీ విజయాయై నమః. ఓం శ్రీ విరాజితాయై నమః. ఓం శ్రీ మూలాయై నమః. ఓం శ్రీ మధ్యమాయై నమః. ఓం శ్రీ వసుంధరాయై నమః. ఓం శ్రీ తోయాయై నమః. ఓం శ్రీ ముఖౌయై నమః. ఓం శ్రీ నికేతనాయై నమః. ఓం శ్రీ విలాసిన్యై నమః. ఓం శ్రీ భూయుగాయై నమః. ఓం శ్రీ మదంబాయై నమః. ఓం శ్రీ మత్సింహాసన సంస్థితాయై నమః. ఓం శ్రీ జంఘాయై నమః. ఓం శ్రీ భగాయై నమః. ఓం శ్రీ మత్కటక చక్రరాజిన్యై నమః. ఓం శ్రీ మధ్యమాయై నమః. ఓం శ్రీ విశాలాక్షై నమః. ఓం శ్రీ విద్యాయై నమః. ఓం శ్రీ పరాయై నమః. ఓం శ్రీ శ్రీయై నమః. ఓం శ్రీ మానిన్యై నమః. ఓం శ్రీ కరాబ్జాయై నమః. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యమాచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా లక్ష్మికి ఇష్టమైన శుక్రవారం అష్టమి, అష్టైశ్వర్యాలకి నిలయం. అష్టలక్ష్మి ధ్యానం చేయండి. ధనలక్ష్మి ధ్యానం చేసిన, మహాలక్ష్మి అష్టకం చదివిన లక్ష్మీ కటాక్షం ద్విగుణీకృతం అవుతుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మిలని ఈ రోజున స్మరిస్తే, కనకధారాస్తవాన్ని చదివితే మంచి జరుగుతుంది. ప్రధానంగా చిత్తము ఈశ్వరాయత్తమవుతుంది. సంకల్పములు సిద్ధిస్తాయి. కారణం చిత్తా నక్షత్రమే పరిపాలిస్తుంది. చిత్తా నక్షత్రం అష్టమి, శుక్రవారం. లక్ష్మీ ఆరాధన, ఆరోగ్యం కోసమే చేసే పనులు, ఆర్థిక వృద్ధి కోసమే
రుణ బాధలు తీరటానికి చేసే ప్రయత్నములన్నీ లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి ఎర్రని పుష్పాలు అమ్మవారికి సమర్పించి పాయసం నైవేద్యం గనక పెడితే కుంకుమార్చన చేస్తే మహాలక్ష్మి కటాక్షం ఐశ్వర్య రూపంలో అదృష్ట రూపంలో సిద్ధిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శనివారము నవమి, అలాగే శుభయోగము స్వాతి నక్షత్రం శనివారం మంచి విజయానికి సంకేతం. నవమి శనివారం కూడా శనిదోష నివారణార్థమై శని ధ్యానము కానీ శ్రీరామ కవచాన్ని కానీ రామరక్షా స్తోత్రాన్ని కానీ చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. శని పీడలు తొలగుతాయి, శోకం పోతుంది, దారిద్ర్య బాధ నివారణ అవుతుంది, దరిద్రం తొలగుతుంది, ధర్మం పెరుగుతుంది, మంచి భావనలు, మంచి సంతోషకరమైనటువంటి జీవితము అనుభవించడానికి ఉపయుక్తంగా ఉన్నది. ఇవాళ సాధ్యయోగము, రేపు శుభప్రదమైనటువంటి శుభయోగం. సాధ్య శుభయోగాలు విజయాలకి సంకేతం. గోదావరి పుష్కర తరంగిణి ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈ రోజున మహాలక్ష్మి ప్రీతిగా మనం లక్ష్మికి అర్ఘ్యాన్ని ఇచ్చి ఈ గోదావరి పుష్కర సమయంలో దానాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ ప్రియంగా మనం ఈ రోజున అర్ఘ్య ప్రదానాన్ని ఇవ్వాలి. అలాగే బ్రహ్మకి కూడా అర్ఘ్యాన్ని ఇవ్వాలి, సరస్వతికి కూడా అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ప్రధానంగా బ్రహ్మేంద్రాదిముఖా సర్వే సురా పుణ్యఫలప్రదాః ఇదమర్ఘ్యం ప్రదాస్యామి గృహ్ణీత విధినాధున బ్రహ్మేంద్రాది లక్ష్మీనారాయణ సహిత దేవతాభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. బ్రహ్మేంద్రాది సహిత లక్ష్మీనారాయణ ప్రీతిగా అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే శుక్రవారము గోదావరి పుష్కరములు, అసలు గోదావరి నది అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీప్రియం, గంగకి సోదరి మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి ప్రియంగా గోదావరి ధనధాన్యముల్ని ప్రసాదించేటటువంటి దేవత. ఈ శుక్రవారం నాడు పుష్కర స్నానం చేసి గోదావరి పుష్కర స్నానం తర్వాత ధాన్యదానం చేస్తే ధనము ధాన్యము ధనధాన్యముల్ని ప్రసాదించేటటువంటి దేవత గోదావరి. కాబట్టి గోదావరి మాతకి ఇష్టమైనటువంటిది ధాన్యం. వరి, వరి అంటేనే కంకులు, ధాన్యం. ధాన్యాన్ని దానం చేస్తే మంచిది. ఆ దానం ఎలా చేయాలయ్యా అంటే అథ ధాన్య దానం సర్వదేవమయం ధాన్యం సర్వోత్పత్తికరం మహత్ ప్రాణినాం జీవనోపాయం అత శాంతిం ప్రయచ్చమే. ప్రాణులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటిది గోదావరి నది. కాబట్టి ఈ వరికి ప్రీతిగా ధాన్యాన్ని మనం ఈ రోజున దానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల సంపత్తులు సిద్ధిస్తాయి. పుష్కర సమయంలో రేపు చేయదగిన దానాలు షోడశ మహాదానాలు, దశదానాలు. 12వ రోజు ఉత్తమ ఫలితాన్ని ప్రసాదించేటటువంటి పుష్కర కాలం కాబట్టి పుష్కరములలో చివరి రోజు కనుక ఈ పుష్కర కాలంలో చేసేటటువంటి ఏ దానమైనా ఈ దానము ఆ దానము అని కాకుండా సమస్త దానాలు శాస్త్రరీత్యా గజదానము, అశ్వదానము, సువర్ణదానము అన్ని దానాలు రేపటి రోజున చేయొచ్చు. ఉత్తమ ఫలాన్ని ప్రసాదిస్తాయి. శాఖ పాకాలు, శాఖదానం చేస్తే విశేషమైన పుణ్యం. శాఖం అంటే కూరగాయలు. శాఖం శోకనాశనం. మనలో దుఃఖం ఉంటే దుఃఖం పోవటానికి పండితులకి స్వయం పాక రూపంలో కొన్ని కూరగాయలు, బియ్యము దానం చేస్తే చాలా మంచిది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గోదావరి పుష్కరాలు సాంప్రదాయాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గోదావరి పుష్కరాల సందర్భంగా రకరకాల దానాలను నిర్వహించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. పుష్కరాల సందర్భంగా ఎవరైతే గోదావరి నది పరిసర ప్రాంతాలలో దానాలు ఇస్తారో ఆ దానాల వల్ల ముక్కోటి దేవతలు, ఋషులు అందరూ సంతోషిస్తారని,
విష్ణు ధర్మోత్తర పురాణంలో వర్ణించడం జరిగింది. ద్రౌపది పూర్వజన్మలో ఒక సాధువుకి వస్త్రదానం చేయటం వల్లే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రాలను అనుగ్రహించాడని పురాణాల్లో వర్ణించడం జరిగింది. యశోదమ్మ చల్ల చిలికి వెన్నను అందరికీ దానంగా ఇవ్వటం వల్లే శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మకు కుమారుడిగా లభించాడని కూడా మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. గోదావరి పుష్కరాల సందర్భంగా స్త్రీలెవరైనా సరే పుష్కర స్నానం ఆచరించిన తర్వాత గోదావరి నది ఒడ్డున నానబెట్టిన శనగలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. నానబెట్టిన శనగలు స్త్రీలు దానంగా ఇచ్చినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గోదావరి పుష్కరాల సందర్భంగా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే 16 రకాలైనటువంటి దానాలలో ఏదో ఒక దానాన్ని ఇవ్వచ్చు. వీటిని షోడశ దానాలు అనే పేరుతో పిలుస్తారు. ఆ దానాలు ఏంటంటే బంగారం, వెండి, ఆవు, గేదె, రత్నాలు, పుస్తకాలు, గుర్రం, ఏనుగు, పత్తి, సేవకులు, త్రాసు, ఇల్లు, తేనె, కన్య, ధాన్యం, పరుపు. ఈ షోడశ దానాలలో 16 దానాలలో ఏ దానం పుష్కరాల సమయంలో చేసినా సరే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఈ షోడశ దానాలు చేయలేని వాళ్ళు ఎవరైనా దశదానాలు శాస్త్రాల్లో వర్ణించడం జరిగింది. ఆ దశదానాలు ఏంటంటే లేగదూడతో ఉన్నటువంటి ఆవు, భూమి, బంగారం, వెండి, వస్త్రం, నువ్వులు, నెయ్యి, ధాన్యం, బెల్లం, ఉప్పు. వీటిని దశదానాలు అంటారు. ఈ దశదానాల్లో దేన్నైనా సరే దానం చేసినట్లయితే పుష్కరాల సందర్భంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పుష్కరాల సందర్భంగా బంగారం కానీ వెండి కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సిరి సంపదలతో భోగ భాగ్యాలతో అలరారుతూ జీవితాన్ని గడపవచ్చు. సూర్యలోకం, చంద్రలోకం ప్రాప్తిస్తాయి. పుష్కరాల సమయంలో ఎవరికైనా వస్త్రాలను దానంగా ఇచ్చినట్లయితే వసులోకం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. అదేవిధంగా జాతక చక్రంలో అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవటానికి, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి పుష్కరాల సందర్భంగా నెయ్యిని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే పుష్కరాల సందర్భంగా గోదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. బంగారంతో కానీ వెండితో కానీ ఒక గోవు ప్రతిమను తయారు చేసి ఆ గోవు ప్రతిమను పుష్కరాల సందర్భంగా గోదావరి నది ఒడ్డున దానం చేసినా కూడా కైలాస ప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం. అలాగే పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే గోదావరి నది పరిసర ప్రాంతాలలో తిలదానం చేస్తే, అంటే నువ్వులు దానంగా ఇచ్చినట్లయితే అన్ని రకాలైనటువంటి దుఃఖాలు కూడా తొలగించబడతాయి. దైనందిన జీవితంలో సంభవించే అన్ని రకాలైన ఆపదలు నివారించబడతాయి. ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి పుష్కరాల సందర్భంగా గోదావరి నది పరిసర ప్రాంతాలలో తిలలు, నువ్వులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే సాలగ్రామం పుష్కరాల సందర్భంగా దానం చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఔషధాలను గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే, జాజికాయ, జాపత్రి ఇటువంటి వాటిని దానంగా ఇచ్చినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోగ్యం కలగాలంటే పుష్కరాల సందర్భంగా ఔషధాలను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే పుష్కరాల సందర్భంగా గోదావరి నది పరిసర ప్రాంతాల్లో భూదానం చేస్తే అధికార పదవులు లభిస్తాయి. గృహదానం చేస్తే శాశ్వతమైనటువంటి సుఖము, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే పుష్కరాల సందర్భంగా ఎవరికైనా సరే ఆ గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ఒక మంచాన్ని కానీ, పనిచేయటానికి సేవకులను కానీ దానంగా ఇచ్చినట్లయితే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని మనకి ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ దానాలు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే గోదావరి పుష్కరాల సందర్భంగా ఆ గోదావరి నది ఒడ్డుకు వచ్చి స్నానం ఆచరించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి కూరగాయలు దక్షిణతో పాటు ఉంచి దానంగా ఇచ్చినా కూడా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చని, భోగభాగ్యాలతో సిరి సంపదలతో విరాజిల్లవచ్చని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలా కూడా దానం చేయలేని వాళ్ళు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత గోదావరి నదిని, పుష్కరుడిని, దేవగురువైన బృహస్పతిని ఈ ముగ్గురిని స్మరించుకుంటూ ఆ నదికి చూస్తూ నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్నా కూడా ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే పుష్కరాల సందర్భంగా రకరకాల వస్తువులు దానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే
కనీసం ఒక చిన్న పండునైనా సరే ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినా, దక్షిణ ఉంచి తాంబూలం దానంగా ఇచ్చినా, ఇటువంటి చిన్న చిన్న దానాల ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే కూడా ముక్కోటి దేవతలు గోదావరి నదిలోకి ప్రవేశించిన శుభతరుణంలో ఆ పుష్కర గోదావరి పరిసర ప్రాంతాలలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే ఒక చిన్న దానమైనా సరే నిర్వహించండి. ఆ దానం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా పటాపంచలు చేసుకొని ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి నాందివాక్యం పలకండి. సర్వం శ్రీ పుష్కర గోదావరీ దేవి చరణార విందార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రాశి పరంగా వాస్తుశాస్త్రరీత్యా ఏ విధమైనటువంటి ఉపాయాలు మనం గనక ఆచరించినట్లయితే వ్యాపార రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధిని సాధించవచ్చో మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క తత్వచింతన రీత్యా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విశేషాంశం. ఈ రాశి వారు తమ వ్యాపార ప్రగతికై ముఖ్యమైనటువంటి ద్వారాలకు రెండు వైపులా కూడా సింధూరంతో స్వస్తిక్ గుర్తు చిత్రించాలి. మంగళవారం, శనివారం ఎర్రని పూలు తమ పూజలో సమర్పించడం మంచిది. కార్యక్షేత్రానికి బయలుదేరే ముందు ఎవరైనా పెద్దవారికి నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది వెళ్ళటం మంచిది. ప్రతి మంగళవారం నాడు కూడా చేతిలో గంగాజలం తీసుకొని ఆ యొక్క వ్యాపార కేంద్రంలో చల్లటం మంచిది. ప్రతి మంగళవారం నుదుట సింధూరపు తిలకం ధరించడం సర్వే సర్వత్రా శుభదాయకం. ఇక ధనుస్సు రాశి వారు వ్యాపారాభివృద్ధికి ధనస్థానంలో తెల్ల చందనం చెక్కను ఉపయోగించాలి. ప్రతిదినం కూడాను తమ కార్యక్షేత్రంలో ఆవునేతితో దీపం వెలిగించి పెట్టడం మంచిది. తాను కూర్చునేటువంటి ఆ ప్రదేశానికి వెనుక వైపు పూజాస్థలం లేకుండా ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. గురువారం పసుపు రంగు పూలు వ్యాపార కేంద్రంలో పూజలో సమర్పించడం మంచిది. ఈ కార్యక్షేత్రం ఎదురుగా గోవుకు రొట్టె తినిపించడం మంచిది. ప్రతి పౌర్ణమి నాడు కూడా కార్యక్షేత్రానికి వెళ్ళే ముందు దేవాలయ దర్శనం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఇక మకర రాశి జాతకులు, ఈ రాశి వారు వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపార ప్రగతి కోసం శనివారం నాడు నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాల్ని పేదవారికి దానం చేయటం చాలా మంచిది. కార్యక్షేత్రం ముఖద్వారానికి గుర్రపు నాడ అనేటువంటిది బిగించడం చాలా మంచిది. పరిశ్రమ మందకొడిగా జరగకుండా చాలా చక్కగా వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే వీరు నీలం రంగు కలిగినటువంటి పూలను భగవంతునికి సమర్పించడం సర్వే సర్వత్రా సుఖదాయకం. ముఖద్వారం పైన గంగాజలాన్ని చల్లటం శనివారం నాడు మర్చిపోకూడదు. కుంభరాశి జాతకులకి కార్యక్షేత్రంలో తమ యొక్క ఆసనాన్ని బయటి వారికి కనపడకుండా ఉండే రీతిలో ఏర్పాటు చేసుకోవటం మంచిది. తన కుర్చీకి ఎదురుగా విశాలంగా ఉండాలి. ద్వారం కానీ మూతబడిన తలుపు కానీ మూలలు కానీ లేకుండా చూసుకోవాలి. శనివారం తప్పనిసరిగా నీలం రంగు పూలతో పరమేశ్వర ఫోటోకి దండను ఏర్పాటు చేయటం చాలా మంచిది. శనివారం నాడు తమ కార్య
స్థలానికి ఎదురుగా ఉండేటువంటి పేదలకు తోచిన చందాన దానాన్ని ఆచరించడం కూడా విశేషం. ఇక మీనరాశి వారు తమ కార్యస్థలానికి బయలుదేరే ముందే పూజ్యుల యొక్క పాదాలకు స్పర్శ చేసి నమస్కారం చేసి ఆశీస్సులు పొందాలి. ఇంట్లో ఉండేటువంటి పూజాస్థానాన్ని దర్శించి బయలుదేరాలి. పసుపు రంగులో ఉన్నటువంటి ఫలాలు గురువారం తీసుకొచ్చి కార్యస్థలంలోని పూజాస్థానంలో ఉంచి మరునాడు ఆ యొక్క పండ్లను బీదలకు దానం చేయాలి. గురువారం కార్యస్థలానికి వచ్చి ఎవరైనా యాచకులు కనుక వచ్చేటైతే వారిని వట్టి చేతులతో మాత్రం పంపకూడదు. ఈ కాలంలో పారిశ్రామికంగా వ్యాపారపరంగా అభివృద్ధిపరమైనటువంటి ప్రభావాలు సాగించడానికి మనకి వాస్తుశాస్త్రరీత్యా అనేక ఉపాయాలు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఎప్పుడైనా సరే మన వ్యాపారం అభివృద్ధి పదంలోకి పయనించడానికి సహకరించేది గుగ్గిలం పొగ. కనీసం వారానికి ఒక్కసారైనా సరే గుగ్గిలం పొగను గనక కార్యాలయాల్లో వేసినట్లయితే చాలా చక్కటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అత్యంత పవిత్రవంతమైనటువంటి పుష్కర సమయం. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించిన శుభతరుణం. ముక్కోటి దేవతలతో పాటుగా కొన్ని కోట్ల నదీమ తల్లులు తమ యొక్క జలశక్తిని ఒకే చోట నిక్షిప్తం చేసేటువంటి శుభగడియ. ఇటువంటి ఘడియలు 12 రోజుల పాటు సంప్రాప్తమవుతున్నటువంటి ఈ శుభతరుణంలో గోదావరి నదీమాత వద్ద పవిత్ర పుణ్యస్నానాల్ని ఆచరించి వివిధ రకాలైనటువంటి దానాదులు, గోసేవలు, బ్రాహ్మణ సేవలు, అన్నదాన సేవలు ఎవరైతే నిర్వహిస్తారో వారి యొక్క గృహంలో ఆనాడు పరమాత్మ వద్దకు కుచేలుడు దారిద్ర్య బాధతో వెళ్ళి గుప్పెడు అటుకుల్ని ప్రసాదింపచేసిన తరుణం గుర్తుకు వచ్చినట్లయితే ఆ చిన్ని దానం ఈ యొక్క కుచేలునికి విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించింది. అలా ఏ విధంగా జరిగిందో ఈ పుష్కర సమయంలో కూడా మనం ఆచరించేటువంటి ఈ పవిత్ర స్నాన విధులతో పాటు ఆచరించినటువంటి ఈ యొక్క దానాదులు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా వేదోక్త పండితులకు కూడా నమస్కృతాంజలు గడిస్తూ మీరు గనక దానం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీరు సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంథాలని ఉత్తమోత్తమైన పండితోత్తములకు దానం చేయటం సాక్షాత్తు దక్షిణామూర్తి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీరు సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి మహనీయుల ఆశీస్సులతో పాటుగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణైన ఆ దివ్యమాత జగజ్జీవని, లోకపావని, కళ్యాణి అయినటువంటి ఆ యొక్క జగదీశ్వరి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని కూడా మీరు చక్కగా సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి ఈ గోదావరి పుష్కరాలు ప్రతి ఒక్క మానవునికి కూడాను సహకరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరుడితో పాటుగా వచ్చినటువంటి ఆ యొక్క కోట్లాది దేవతా శక్తి స్వరూపుల యొక్క అనుగ్రహం
దాగి ఉన్నది అని చెప్పేసి విశేషాంశాన్ని గ్రహించాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పవిత్రవంతమైనటువంటి హృదయంతో సంస్కారవంతమైనటువంటి స్నానాన్ని, దానాన్ని ఆచరించి తరించాలి. ఇలా ఆచరించిన వారికి గృహబలం సంప్రాప్తమై తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.